ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మన ఇద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ. మెరుపు కలలు మెరుపు కలలు ఏంటి సంగీత ఇది? నువ్వేంటే ఇక్కడ ఉంటున్నావా? నాకేం అర్థం కావట్లేదు. ఎలా ఉన్నావక్క? అమ్మ ఎలా ఉంది? అక్క బామ్మ అందరూ ఎలా ఉన్నారు? మేమందరం బాగున్నాం. నువ్వెలా ఉన్నావే? బావా ఎలా ఉన్నారు? బావా బాగున్నారా? నేను బానే ఉన్నాను. నువ్వు మీ అక్క అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. బావా అదే నువ్వెలా ఉన్నావు? ఆ చక్రి ఎలా ఉన్నాడు? ముందు అది చెప్పు. మాకేంటి బావా, మేం చాలా బాగున్నాం. నీ గురించి నిన్నటి నుంచి వెతుకుతూనే ఉన్నావు. మీరుండేది ఎక్కడ? ఇక్కడే అక్క. ఇక్కడి నుంచి 4 ఇండ్ల అవతలుంటాం. ఇంకేంటక్క విశేషాలు? నీ జాబ్ ఎలా ఉంది? అక్క మిస్ ఇండియాకి ప్రిపేర్ అవుతుందా? హలో ఫ్రెండ్, అన్ని విశేషాలు ఇక్కడే తెలుసుకుంటావా లేదా ఇంటికి తీసుకువెళ్ళి కాఫీ టీ ఇచ్చి మాట్లాడతావా? అయ్యో అలాంటిదేం లేదు బావా. ఈ టైంలో ఇంట్లో కరెంట్ ఉండదు, బాగా ఉక్కపోతగా ఉంటుంది. అందుకని ఏం పర్వాలేదు. నా కుక్కుపోత బాగానే అలవాటైంది. అలా ఇంటి వరకు వెళ్ళి చక్రిని కూడా పలకరిద్దాం పద. అది కాదక్క, ఈ టైంలో చక్రి కూడా ఉండడు. మీరు అనవసరంగా ఇబ్బంది పడతారని. మేం ఇబ్బంది పడతామనా లేక నీకున్న ఇబ్బందులు మాకు తెలుస్తాయనా? అంటే నిన్ను చూడాలనిపించినప్పుడల్లా ఇలా వెతుక్కుంటూ వస్తే అప్పుడు నువ్వు కనిపించవు కదా. ఒకసారి ఇల్లు చూస్తే కరెక్ట్గా అక్కడికే రావచ్చు కదా అని. నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పు. సంగీత, అయ్యో మీరొస్తే నాకెందుకు ఇబ్బంది బావా. పదండి వెళ్దాం, పదండి. సీను ఆ బిందె తీసుకురా. నేను తెస్తాను, మీరు వెళ్ళండి సార్. పద రండి. పద సంగీత. రండక్క. ఇప్పుడు అక్క బావలు చక్రిని చూస్తే ఏం గొడవ చేస్తారో ఏంటో. రండి. అనుకోకుండా అక్క వాళ్ళొచ్చారు. ఇప్పుడు చక్రి తాగొచ్చి గొడవ చేస్తే అక్క బావలకు నా బ్రతుకు తెలిసిపోతుంది. రా అక్క, రా బావా. రా అక్క, రా బావా, రా. ఇక్కడ నువ్వుండేది? అవునక్క. అక్క బావా రండి లోపలికి రండి. ఏంటి సంగీత ఇది? ఏం జరుగుతుంది? ఈ ఇల్లేంటి? ఈ నీళ్లు మోసుకురావడం ఏంటి? గుడిలో పాటలు పాడడం ఏంటి? ఎందుకు ఇలా ఉన్నారు? ఇద్దరు కలిసి ఏదో ఒక పని చేసుకున్నా ఇంతకన్నా బెటర్గా బతకచ్చు కదా. లేదు ఇబ్బందిగా ఉంటే మేమంతా ఉన్నాంగా, మేం నిన్ను చూసుకుంటాంగా. నువ్వు మాకు భారమా చెప్పు? ఇప్పుడేమైందక్క? మేం బానే ఉన్నాం, మాకెలాంటి ఇబ్బందులు లేవు.